వైపు వెళ్తే, మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వైపు వెళ్తే అక్కడ చిన్న చిన్న అమ్మాయిలని మమ్మల్ని మా అమ్మాయిలను చూడక కనీసం కనికరం లేకుండా ఈడ్చుకుపోయి జుట్టుగా గుంజి ఈడ్చుకుపోయిను. ఏంటి అది? మా యూనివర్సిటీకి వచ్చే మమ్మల్ని ఈడ్చుకుపోతారా? అట్లెట్లా? ఎంత ధైర్యం మీకు? స్టూడెంట్స్ కి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చా ఈ విధంగా చేయడాన్ని? ఇది worst in history type of, it's the worst treatment ever can a student get in history of Telangana. ఇన్నిసార్లు స్టూడెంట్ తెలంగాణ రావడానికి స్టూడెంట్స్ ఏ కారణం. అట్లాంటి స్టూడెంట్స్ ని ఇప్పుడు తొక్కేస్తుంది గవర్నమెంట్. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ, ఒక ఇద్దరు మంత్రులు కూడా ఇక్కడనే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బట్టి కానీ లేకుంటే దుద్దిర్ల శ్రీధర్ బాబు కానీ ఇక్కడనే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా రాక్స్ కెళ్ళి చిల్లైనరు, ఇక్కడ లేక్లలో బీర్లు తాగిండ్రు, అన్ని వేసిండ్రు. అయినా కానీ వాళ్ళకి ఇంత కూడా ఇప్పుడు బికాస్ దే ఆర్ నాట్ స్టూడెంట్స్ ఎనీమోర్ హియర్, దే జస్ట్ వాంట్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ది ల్యాండ్. అండ్ వాళ్ళు ఈ ల్యాండ్ ది బిడ్ ఎస్టిమేషన్ 10,000 to 30,000 crores. అందుకని బికాస్ హి ఇస్ గెటింగ్ లాసెస్ ఇన్ అదర్ ప్లేసెస్, హి జస్ట్ వాంట్స్ టు గ్రాబ్ దిస్ ల్యాండ్ అండ్ యూజ్ ఇట్ ఫర్ డెవలప్మెంట్. గవర్నమెంట్ ల్యాండ్, ఎందుకంటే మేము హైకోర్టులో కేసు గెలిచిన తర్వాతనే భూమి స్వీకరించడానికి వచ్చినామని చెప్తా ఉన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ల్యాండ్ గెలిచిండ్రు అంటే మీరు ప్రూఫ్ చూపించండి, రిలీజ్ చేయండి. ఏ ల్యాండ్ అంటే డిమార్కేట్ చేయండి. ల్యాండ్ డిమార్కేషన్ లేదు ఇక్కడ. ఇది ఒక గిఫ్ట్ ల్యాండ్. గిఫ్ట్ ల్యాండ్ అంటే దీనికి రిజిస్ట్రేషన్ లేదు, డిమార్కేషన్ లేదు. అట్లాంటప్పుడు ఇష్టం ఉన్నట్టు వాడుకోలేదు కదా. ఇంకా ఫారెస్ట్ అంటారు, అన్నిటిని కాపాడాలి అంటారు, ప్రొటెక్షన్ అంటారు, ఎడ్యుకేషన్ అంటారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక్క ఎడ్యుకేషన్ లేదు, ఎన్విరాన్మెంట్ లేదు, కనీసం హ్యూమన్ రైట్స్ కూడా లేదు. ఇప్పుడు బీసీ గారు, రిజిస్టర్ గారు ఏం చేస్తా ఉన్నారు? మీకోసం కొట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? బీసీ ఇంకా రిజిస్టర్ ఇప్పటి వరకు కిందికి వచ్చి మాతో మాట్లాడలేదు. ఓన్లీ ఒక ఈమెయిల్ లో నోటిఫికేషన్ పంపించారు. ఏంటంటే ఇది ఈ ల్యాండ్ ది ఇంకా సర్వే చేయలేదు, సో ఏ 400 ల్యాండ్స్ మాకు తెలియదు అని అన్నారు. అంతే తప్పించి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ ని అడ్రస్ చేయలేదు. ఇట్స్ అ వెరీ వర్స్ట్ సిచ్యువేషన్ హియర్. చెప్తా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అన్నా గవర్నమెంట్ ల్యాండ్ అయితే 400 ఎకరాలు, గవర్నమెంట్ ల్యాండ్ అయితే కాంపౌండ్ యూనివర్సిటీ